నమస్కారం అండి. నమస్కారం. ప్రతిపక్ష హోదా విషయంలో ప్రస్తుతం హడావుడి జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ కూడా రాయడం జరిగింది. ప్రతిపక్ష హోదా అంటే ఇంతమంది సభ్యులే ఉండాలని అసలు ఎవరు సూచించారు ఏంటి అనేది రాస్తున్నారు. జనరల్గా అయితే ప్రతిపక్ష హోదా అనేది 10% మంది సభ్యులు ఉండాలి. అంటే మనకి 175 మంది సభ్యులు ఉన్నప్పుడు 17.5 అంటే 18 మంది సభ్యులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు వాస్తవానికి. అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. అలాగే మనకి పోలైన ఓట్లలోని ఇంత శాతం ఓట్లు వస్తే తప్ప డిపాజిట్ వెనక్కి రాదనేది కూడా డిపాజిట్ కోల్పోయారని చెప్తుంటారు. అంటే మనం కట్టిన డిపాజిట్ వెనక్కి రావాలంటే ఇంత శాతం ఓట్లనే ఉండాలి. ఇవన్నీ కామన్గా మనకి జరిగే విషయాలే. అయితే ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోతే మేము ప్రతిపక్ష సభ్యులం కాదా అంటడం తప్పు. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులుగానే ఉంటారు. అంటే అధికార పక్షం కాని వారు ఎవరైనా కూడా ప్రతిపక్ష సభ్యులుగానే ఉంటారు. హోదా అనేది అంటే ప్రతిపక్షం దీన్ని తీవ్రంగా విభేదించింది అని చెప్పడానికైతే ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షానికి సంబంధించిన హోదా లేకపోవడం వల్ల ఎవరికి వారు తమ సొంతంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు ఈ రకంగా ఆరోపించారంటారు తప్ప ప్రతిపక్ష పార్టీ అనేది అక్కడ చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే కనీసం 10% సీట్లుంటే ప్రతిపక్ష పార్టీగా వారిని గుర్తించడం జరుగుతుంది. దాన్నే ప్రతిపక్ష హోదా కోల్పోవడం అని చెబుతూ ఉంటారనమాట. సాధారణంగా ఈ విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారు మరి లేఖ రాస్తూ మేము ప్రతిపక్షానికి చెందమా అంటున్నారు. కానీ ప్రతిపక్షానికే చెందుతారు. కానీ ప్రతిపక్ష హోదా లేకపోవడం అంటే ఒక పార్టీకి సంబంధించి అంతమంది సభ్యులు లేకపోతే దాన్ని ప్రతిపక్ష హోదా లేనట్టుగా భావిస్తారు. వారు ప్రతిపక్షంగానే ఉంటారు కానీ ప్రతిపక్ష హోదా లేకపోవడం అనేది అంటారనమాట. సో సాధారణంగా సభ్యులు అంటే వివిధ పార్టీలకు సంబంధించిన వారు చిన్న చిన్న పార్టీల వారు కూడా ఎన్నికవుతారు. కాబట్టి ఇప్పుడంటే ప్రస్తుతానికైతే ఈ సభలో లేకపోవచ్చు. కానీ చిన్న చిన్న పార్టీల నుంచి ఎన్నికైన వారు కూడా మరి ప్రతిపక్ష సభ్యులుగానే పరిగణించబడతారు. కానీ దానికి హోదా అనేది ఉండదు. అయితే 10% మంది సభ్యులు ఏదైనా బిల్లు పెట్టినప్పుడు కానీ ఏదైనా అంశాన్ని విభేదించినప్పుడు కానీ దానిపైన ఒక రకంగా పునరాలోచన చేస్తారు. ఎందుకంటే మినిమం 10% ఆఫ్ పీపుల్ కూడా దాన్ని విభేదించకపోతే దానికి బిల్లుకి కానీ లేదంటే చేపట్టినటువంటి కార్యక్రమానికి కానీ తగిన గుర్తింపు అనేది ఉండదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు హేళన చేసి వారిని కూడా వీరు కూడా సభా కార్యక్రమాల్లోని వారు అనుకున్న బిల్లులను పాస్ చేయించుకోవడంలోనూ అధికార పార్టీ పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వారు చేస్తారు. సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ జరుగుతుందన్నమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే ఆలోచన చేయాలి. ధన్యవాదాలు.